వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్ పిచ్ పై భారత్ ఆల్రౌండర్ షోతో అద్దరగొట్టింది. బౌలర్లు రాణించడంతో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. భారత బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ జట్టు కనీసం ఒక్కరోజు కూడా క్రీజ్లో కొనసాగలేకపోయింది. 2 టెస్టుల సిరీస్లో టీమిండియా 1-0తో లీడ్లో ఉంది. వెస్టిండీస్ తో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో మొదటి మ్యాచ్లో అద్భుత విజయం సాధించింది టీమిండియా. అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్లో 3వ రోజునే వెస్టిండీస్ జట్టు చిత్తైంది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఏ మాత్రమూ ప్రభావం చూపలేకపోయింది. ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచింది. 146 రన్స్కే వెస్టిండీస్ ఆలౌట్ అయింది. 3వ రోజు ఆట ప్రారంభానికి ముందే టీమిండియా 2వ రోజు ఓవర్ నైట్ స్కోర్ 448 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ ముందు 286 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం తన 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టగా మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 2ని పెవిలియన్ కు పంపగా వాషింగ్టన్ కు 1 దక్కింది. 2వ ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ దక్కకపోగా జస్ప్రీత్ బుమ్రా 6 ఓవర్లు వేసి 1 వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. అంతకుముందు భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కోల్పోయి 448 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. సాయి సుదర్శన్ మినహా మిగతా అందరు బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 36, కేఎల్ రాహుల్ 100 పరుగులు చేయగా కెప్టెన్ శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ధ్రువ్ జురేల్ 125 పరుగులు చేసి అవుట్ అవ్వగా రవీంద్ర జడేజా 104 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. అటు బ్యాట్ తోనూ ఇటు బంతితోనూ రాణించిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మొత్తంగా 2 టెస్టుల సిరీస్ లో టీమిండియా 1-0తో లీడ్ లో ఉంది.